రాజకీయాల్లో నినాదాలు అన్నటువంటిది అత్యంత కీలకమైనటువంటిది. యోగి ఆదిత్యనాథ్ తీసుకొస్తున్నటువంటి నినాదం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. యాక్చువల్గా విభజిస్తే నష్టపోతావు, ప్రాణాలు పోతాయి అన్నటువంటి కాన్సెప్ట్ ఈ బటేంగే నినాదం టైంలో అసలు ప్రపంచంలో ఏదన్నా నినాదాలు సక్సెస్ఫుల్గా ఇప్పటిదాకా గుర్తున్నాయంటే 1920ల చివరిలో అమెరికన్ ఆర్థిక వ్యవస్థ ఒకప్పుడు బాగా దెబ్బతిని పుంజుకునేటటువంటి సందర్భంలో అభ్యర్థి హెర్బర్ట్ హూవర్ తన 1928 ప్రెసిడెన్షియల్లో ఎన్నికలకి మార్కెటింగ్ ప్రచారం కోసం ప్రతి కుండలో ఒక రోస్టర్ మరియు ప్రతి గ్యారేజ్లో ఒక వాహనం అనే నినాదాన్ని సృష్టించాడు. అంటే మీకు తిండి అట్లాగే వాహనం అన్నటువంటి అది ఉపయోగపడింది. అలాగే 2008లో ఇట్లాంటి నినాదమే బాగా ఉపయోగపడింది. బరాక్ ఒబామా నైక్ ఎస్క్యూ నినాదం ఎస్వి కెన్ బుష్ సంవత్సరాల తర్వాత ఆశను జోడించగలిగాడు. బ్రెగ్జిట్ టైంలో టేక్ రిటర్న్ కంట్రోల్ 2016లో బ్రిటన్ని యూరోపియన్ నుండి బయటికి తీసుకెళ్ళడం అన్నటువంటిది కూడా కారణమైంది. ఇట్లాంటిదే భారతదేశంలో చూస్తే జై జవాన్ జై కిసాన్ లాంటి నినాదం ఆ రోజుల్లో లాల్ బహదూర్ శాస్త్రికి ఉపయోగపడింది. భారత్ పాకిస్తాన్ 1965 యుద్ధం సందర్భంలో. అలాగే ఇందిరాగాంధీ తీసుకొచ్చినటువంటి గరీబీ హటావో అట్లాగే బేకారీ హటావో లాంటి నినాదాలు కూడా అప్పట్లో ఉపయోగపడ్డాయి. అయితే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత ఓటమి పాలయ్యి దెబ్బతిన్నాక మళ్ళీ అధికారంలోకి రావడానికి ఒక పదం వాడింది. చిక్మగళూరు ఉప ఎన్నికల నినాదాన్ని తీసుకుంది. ఏంటంటే కర్ణాటక ముఖ్యమంత్రి దేవరాజ్ ఉర్స్ ఏక్షేర్ని సౌ లంగూర్ అనేటటువంటి నినాదం తీసుకొస్తే అందులో జనసంఘ వాళ్ళు అప్పట్లో ఇందిరా హటావో దేశ్ బచావో అని నినదిస్తే చిక్మగళూరు చిక్కమగళూరు అని నినాదం పెట్టారు. అంటే చిక్మగళూరులో ఒక పులి 100 కోతుల్ని తీసుకుంటోంది అనే ఓ పాట సృష్టించుకొచ్చారు. అట్లాగే రాజా నహీన్ ఫకీర్ హై దేశ్కి తక్దీర్ హై, అతను ఇప్పుడు రాజు కాదు అతను ఫకీర్, ఇది అతను దేశ భాగ్యం అంటూ విపి సింగ్ 1989లో తన మీద ఉన్నటువంటి రాజముద్రని చెరుపుకుంటూ విజయం సాధించినటువంటి పరిస్థితి. అట్లాగే అప్పట్లో విశ్వ హిందూ పరిషత్ అయోధ్య రామ మందిర్ నిర్మాణం కోసం మందిర్ వహీన్ బనాయేంగే, మేము అక్కడ ఆలయాన్ని నిర్మిస్తాం అంటూ 1990లో రామ జన్మభూమి ఉద్యమాన్ని హైలైట్ చేస్తే దాన్ని అది హిందుత్వ సిద్ధాంతం అంతా విహెచ్పికి వాళ్ళకి వెళ్తుందన్న ఉద్దేశంతో అప్పుడు బాలాసాహెబ్ దాకరే తీసుకొచ్చినటువంటి నినాదం గర్వ్సే కహో కి హమ్ హిందూ హై, మీరు హిందూ అని గర్వంగా చెప్పుకోండి అన్నది. అది ఆ నినాదం ఇప్పటికి కూడా ఉత్తర భారతదేశంలో వినబడతా ఉంటుంది. అలాగే 2014లో నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి అచ్చే దిన్ ఆనేవాలే హై అన్నటువంటిది అప్పట్లో బాగా ఉపయోగపడింది. అదే సందర్భంలో ఏదైతే ఇప్పుడు 2024లో యోగి ఆదిత్యనాథ్ తీసుకొచ్చినటువంటి బాటెంగేతో కటెంగే, ఏక్ రహెంగేతో సేఫ్ రహెంగే, విభజిస్తే మీరు విడిపోతే చనిపోతాం, కలిసి ఉంటే సురక్షితంగా ఉంటాం అన్నటువంటి నినాదం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. అదే సందర్భంలో ఇట్లాంటి నినాదాలకు సంబంధించి రాహుల్ గాంధీ ఒక కులగణన కోసం ఒక నినాదాన్ని ఈ మధ్యన తీసుకొచ్చారు. దీనికి కౌంటర్గా జిత్నీ ఆబాదీ ఉత్నా హక్ అంటూ. అయితే ఇంకా అది పూర్తిగా ఆశించినంతటి ఇంపాక్ట్ రాలేదు. ప్రస్తుతం అయితే వీటికి కౌంటర్గా మోడీ తీసుకొచ్చినటువంటి నినాదం వచ్చేటప్పటికి ఏక్ హైతో సేఫ్ హై అన్నటువంటిది ఏ విధంగా వెళ్తుంది, ఈ 2 నినాదాల్లో ఏది వెళ్తుంది అన్న దాని మీద భవిష్యత్తులో ఏ నాయకుడు సక్సెస్ అవుతాడనేది ఉంటుంది. అంటే ప్రజల్లో ఏ నినాదం వెళ్తుందని. ఏక్ హైతో సేఫ్ హై అనేది మోడీ నినాదం అయితే బాటెంగేతో కటెంగే అన్నటువంటిది యోగి నినాదం. ఈ రెండిట్లో ఏ నినాదం అన్నది భవిష్యత్ భారతదేశపు ప్రధానమంత్రి అభ్యర్థి భారతీయ జనతా పార్టీ లేదా ఆర్ఎస్ఎస్ వైపు నుంచి, లేదంటే సంఘ్ పరివార్ వైపు నుంచి, లేదంటే ఎన్డీఏ కూటమి వైపు నుంచి ఎవరు అనేది తేల్చబోతోంది.